భాషకు సాహిత్యానికి మడి మైలా లేవు. జాతి మతం దేశం ప్రాంతం భాష లేదు. అది అఖండమైనది, సరస్వతీ స్వరూపమైనది. శ్రీనాథుడు వెళుతూ శారదాంబను వేడుకుంటాడు. నారాయణదాసు ఎక్కడికి వెళ్ళినా కాత్యాయనిని వెతికేవాడు. తిరుపతి కవులు ఎక్కడికి ఏ సభలకు వెళ్ళినా కామేశ్వరి అని నీ కటాక్షం చూస్తున్నామనేవారు. మనకు ఆర్టిస్టు కానీ, కవి కానీ, పండితుడు కానీ దైవానుగ్రహంతో నడిచేవాళ్ళు. అలాగే గణిత శాస్త్రానికి కూడా దైవీ సంపద ఉన్నది. ఈ కంప్యూటర్స్, ఈ మిషనరీ, ఈ వైభవం పెరిగిన ఈ రోజుల్లో ఇప్పుడే చాలా గొప్పవాళ్ళమైనామనుకుంటే వెర్రితనం. రథం మీద వెళుతున్నాడు, దమయంతికి 2వ స్వయంవరం అవుతున్నదని ఋతుపర్ణ మహారాజు అయోధ్య నగరం నుంచి ఒక్క పూటలో అయోధ్య నుంచి నాగపూర్ దగ్గరికి రావాలి. పెళ్ళి అక్కడ దమయంతి విదర్భ. అయోధ్య నుంచి యూపీలో నుంచి రావాలి. ఒక్క పూటలో వెళ్ళాలి. తెల్లవారితే స్వయంవరం. ఎవరెళ్తారంటే బాహుకుడి వేషంలో ఉన్న నలచక్రవర్తి నేను నడుపుతాను గుర్రాలన్నాడు. ఆయనకు లోపల ఆరాటం, నా భార్య దమయంతి మహాపతివ్రత 2వ స్వయంవరం పెట్టుకుంటుందా, ఇదేమిటో చూడాలా అని ఆయన ఇంట్రెస్ట్. ఇద్దరూ బయలుదేరుస్తున్నారు. ఆఘమేఘాల మీద వెళుతున్నది రథం. ఇంతలో ఆ వేగానికి స్పీడుకు ఋతుపర్ణ మహారాజు గారి పైన ఉన్న ఉత్తరీయం కింద పడ్డది. బాహుక కొంచెం రథం ఆపవయ్యా, నా కండువా తీసుకుంటానన్నాడు. నీ కండువా 5 యోజనాల 3 మైళ్ళ వెనక ఉందన్నాడు. ఓ నీ తస్సదియ, ఇప్పుడు పడితే ఏమిటన్నాడు? ఇది అశ్వహృదయం అన్నాడు. గుర్రాలను నలిపే ఆర్ట్ అశ్వహృదయం, మహావిద్య. ఇది చచ్చుపుచ్చు వ్యవహారం కాదు. లేకపోతే అయోధ్య నుంచి నాగపూర్కి ఎలా వస్తావు నువ్వు? అయితే ఆపమన్నాడు. రాజు కదండి, వాడికి కొంచెం ఇన్సల్ట్గా అయిపోయింది. నా కండువా తీసుకుంటానంటే 3.5 యోజనాల కింద ఉందంటావు, తన శక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఓ బాహుక, ఈ విభీతక వృక్షం ఉన్నది కదా, ఈ కుడివైపున్న కొమ్మకు ఎన్ని ఆకులు, ఎన్ని పువ్వులు, ఎన్ని దళాలు, ఎన్ని చిగురుటాకులు, ఎంత బారుందో చెప్తావా అన్నాడు. ఇకేం మతిపోయిందా? రోడ్డు మీద బండిలో వెళుతున్న మనకు ఆ కుడివైపు ఆ కొమ్మకు ఎన్ని రెమ్మలు, కొమ్మలు, పువ్వులు, మొగ్గలు ఎలా తెలుస్తాయి అన్నాడు. నేను చెప్పమంటావు, నువ్వు వెళ్ళి లెక్క పెట్టుకో. 5,34,352 అన్నాడు. ఓరు నీ తస్సదియ్యా, చిల్లర పెడితే కరెక్ట్గా లెక్క ఉందని అనుకుంటారు. అందుకనే ఆడిట్ రిపోర్ట్లో చిల్లరలు ఎక్కువ పెడతారు. చిల్లర ఎక్కువ పెట్టిన కొద్దీ డోంగ్ ఎక్కువ ఉందని అనుకోవాలి. నమ్మలే బాహుకుడు. నేను అట్లా నమ్మేవాడిని కాదు, ఎక్కి చూస్తా అన్నాడు. ఎక్కువ అయితే అయ్యో తొందరగా వెళ్ళాలయ్యా అన్నాడు. వచ్చేసాము నాగపూర్, బయట ఉన్నాం మనం. మా వార్ష్ణేయుడు ఉన్నాడు, బండి నడుపుతాడు, పో కావాలంటే వచ్చేదాకా ఉంటే ఉండమన్నాడు బాహుకుడు. హార్ట్ వస్తే, విషయం వస్తే నిలవదీయాల్సిందే, విద్వాంసుడి లక్షణం అది. వెళ్ళి కూర్చొని లెక్క పెట్టి 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 దుంప దిగిపోయింది. అయ్యా నువ్వు చెప్పినన్నీ ఉన్నాయి, ఎలా నేర్చుకున్నావు అన్నాడు. ఇది కంప్యూటర్లో తెలుస్తుందిరా, వెధవ కంప్యూటర్ ఆగిపోతే 10th క్లాసు మార్కులన్నీ 0 వాడు ఫస్ట్ క్లాస్ చూస్తున్నాగా. ఇది కంప్యూటర్ ఫెయిల్ అయిపోయిన కేసు అంటారు. చివర వాళ్ళనెత్తి వేసుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు. కంప్యూటర్ ఒక శిఖండిలాగా అడ్డం పెట్టుకోవడానికి పనికొచ్చింది, కానీ మానవుడి మేధస్సు అనంతకోటి కంప్యూటర్ల పైన. నేను చదివే పద్యాలన్నీ ఈ కంప్యూటర్లో ఉన్నాయి. ఏ కంప్యూటర్ యంత్రం ఉంది చెప్పండి ఇక్కడ? పరమేశ్వరుడి అనుగ్రహం అది ఉండాలి, కానీ ఈ కంప్యూటర్లు పనికొస్తాయా? ఇది అక్షహృదయ మహావిద్య.
అక్షహృదయ మహావిద్య నీకు ఉపదేశిస్తా కూర్చో అని ఉపదేశించాడు. అక్షహృదయ ఉపాసన పొందిన వాడికి అమాంగళ్యం ఉండదు. వెంటనే కలిపురుషుడు వదిలేశాడు ఆ బాహుకుని. నరచక్రవర్తిగా మిగిలాడు. ఆ వికారాకారం పోయింది. ఎందుకు చెప్పొచ్చానంటే, మనం అరణ్య పర్వం చెప్పుకోం వరుసగా, కోప్పడవోకండి. భారతానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా చెబితే భారతం చాలా ప్రమాదం. మనస్సు దీని మీద పెట్టండి, మర్చిపోతే మళ్ళీ రాదు. ఎందుకని పర్వం పర్వం చెప్పకూడదు, శ్లోకం శ్లోకం చెప్పకూడదు, అధ్యాయం కంటిన్యూషన్ చేయకూడదు. చాలా ఉన్నాయి మర్మాలు. ఇది సంప్రదాయబద్ధంగా మా పితామహుల దగ్గర అనుగ్రహంగా నాకు వచ్చింది ఇది. కనుక సంప్రదాయానికి ఎప్పుడూ వ్యతిరేకంగా నడవకూడదు. గనక అరణ్య పర్వంలో కథ ఇది. బృహదశ్యుడనే మహర్షి వచ్చి ఈ నలచరిత్ర చెప్పి ధర్మరాజును ఓదార్చి ఆ అక్షహృదయం ధర్మరాజుకి ఇచ్చాడు. ఇప్పుడు ధర్మరాజుకు అక్షహృదయం తెలియదు.